ద్విచక్ర ఆటోలు, బంగారంపై మినహా అన్ని రకాల రుణాలు స్మార్ట్ ఇండియా లోన్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ ద్వారా అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు సమయం వృధా కాకుండా నిర్ణీత కాలంలో అందించడం తమ ప్రత్యేకత అని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్రగుప్తా పేర్కొన్నారు. స్థానిక శ్రీరామ థియేటర్ సమీపంలోని యూకాన్ షాపీ లెజెండ్ కాంప్లెక్స్ నందు ఎస్ఎల్ఎఫ్ఎస్ ఆర్యుతో చేతులు కలిపి ఆర్యుఎస్ఎల్ఎఫ్ఎస్ గా మార్పు చేశారు. సరికొత్త హంగులతో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చోళ ఏరియా సేల్స్ మేనేజర్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో శరత్ చంద్రగుప్తా, మేనేజింగ్ డైరెక్టర్ కర్నూలు హెడ్ ఆఫీస్ జేసీ అర్చన, బీడీఓ కర్నూలు బ్రాంచ్ విజయలక్ష్మి, మేనేజర్ కర్నూలు బ్రాంచ్ రజని, ఏఎస్ఎం రీలోన్స్ హైదరాబాద్ అవినాష్, హిమబిందు, వనపర్తి బ్రాంచ్ మేనేజర్ కె సురేఖ, గద్వాల బ్రాంచ్ మేనేజర్తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరత్ చంద్రగుప్తా మాట్లాడుతూ తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఆర్యుతో భాగస్వామ్యం కావడం ద్వారా మరింత బలం చేకూరుతుంది అని అన్నారు. విద్యా రుణాలు 5 లక్షల నుండి ప్రారంభమవుతాయని అన్నారు. కారు, ట్రక్కు మొదలు పెద్ద వాహనాలు సైతం రుణాలు అందించడం జరుగుతుంది అని వివరించారు. ఈ సదావకాశాన్ని కర్నూలు నగర వాసులతో పాటు జిల్లా వాసులు సద్వినియోగం చేసుకుని పురోభివృద్ధి సాధించాలి అని శరత్ చంద్రగుప్తా ఆకాంక్షించారు. స్మార్ట్ ఇండియా లోన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్. సో దాన్ని షార్ట్ కట్లో ఎస్ఎల్ఎఫ్ఎస్ క్యాపిటల్ సర్వీస్ అని లిమిటెడ్గా చేశాము. సో రీసెంట్గా మేము ఆర్యూ లోన్స్తో కొలాబరేట్ అయ్యామన్నమాట. సో వాళ్ళతో ఇప్పుడు టైప్ అయింది. ఈరోజు వాళ్ళ దానికోసమే ఇంటరాక్షన్ అనేది కొలాబరేట్ చేశాము. అది సార్ ఎస్ సార్. పర్సనల్ లోన్ వచ్చేసి 24 to 48 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఈ హోమ్ లోన్ వచ్చేసి 3 వర్కింగ్ డేస్లో వాళ్ళకు శాంక్షన్ లెటర్స్ అనేది వస్తుంది. డిస్బర్స్మెంట్ డిపెండింగ్ ఆన్ కస్టమర్ కొద్దిగా స్పీడ్గా సర్వీస్ చేశారనుకోండి వాళ్ళకు 6 to 7 days లోపల కంప్లీట్ చేస్తుంది సార్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా యాజ్ ఈక్వల్గా మనము కార్పొరేట్ బ్యాంక్స్ ఏ రకంగా ఉన్నాయో దానికి 1 or 2% డిపెండింగ్ ఆన్ ప్రొఫైల్. సో యాక్చువల్గా ఐటీఆర్ లేకుండా కూడా మనము నియర్ అబౌట్ 2 CR వరకు చేస్తాం సార్ బ్యాంకింగ్ బేస్ మీద. అలా ఎడ్యుకేషన్ లోన్ కూడా చేస్తాం సార్. ఎడ్యుకేషన్ లోన్ మినిమం 5 lakhs అప్ టు మ్యాక్సిమం. సో అబ్రాడ్కి కూడా చేస్తాము. తర్వాత స్కూల్ ఫండింగ్ కూడా చేస్తాము. స్కూల్ ఫండింగ్ దాంట్లో సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్ ఉంటాయి. సో సెక్యూర్ లోన్ చేస్తాము, అన్సెక్యూర్ లోన్స్ కూడా చేస్తాము. లోన్ వెహికల్ లోన్ కూడా చేస్తాం సార్. వెహికల్ లోన్ వచ్చేసి 4 wheelers కానీ చేస్తాము. దాంట్లో కమర్షియల్, నాన్ కమర్షియల్ అంటే కార్ లోన్స్ కానీ పెద్ద పెద్ద ట్రక్స్, బిల్డోజర్స్ ఇటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ చేస్తాం సార్. ఏం సార్ టాప్అప్, రీపర్చేజ్, తర్వాత బీటీ టాప్అప్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అండ్ టాప్అప్. సో అది వెహికల్ లోన్ అని కాదు సార్. ప్రాపర్టీ లోన్స్ లా కానీ, పర్సనల్ లోన్స్ లా కానీ, బిజినెస్ లోన్స్ లా కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అండ్ టాప్అప్, తర్వాత రీఫైనాన్స్ ఇవి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సార్. నా పేరు శరత్ చంద్రగుప్తా అండి. నేను దీనికి మేనేజింగ్ డైరెక్టర్. నేను దీన్ని బిజినెస్ లోను, తర్వాత హోమ్ లోన్ ఇస్తాము, తర్వాత కమర్షియల్ ప్రాపర్టీస్, ఎడ్యుకేషన్ లోన్స్, తర్వాత ఇండస్ట్రీస్కి, సో అగ్రికల్చర్ ప్రాజెక్ట్ లోన్స్, ఇలాంటి ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ సార్. ఎక్సెప్ట్ మన 2 wheelers కానీ, ఈ 3 wheelers కానీ, గోల్డ్ ఈ లోన్ తప్ప మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఇస్తుంటాం మేము. సో మ్యాక్సిమం మనము పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడైనా చేస్తాము. మనం 1 lakh నుంచి నియర్ అబౌట్ 1000 CR వరకు మనం ప్రొవైడ్ చేస్తాము. సో ప్రాజెక్ట్ లోన్స్ అయితేనేమి, ఈ కొన్ని కేసెస్ ఉంటాయి సార్. ఇప్పుడు ఇండస్ట్రియల్స్ డెవలప్మెంట్స్ అని, తర్వాత స్కూల్ ఫండింగ్. సో స్కూల్ ఫండింగ్ కూడా చేస్తున్నాము. ఎడ్యుకేషన్ లోన్ అంటే ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ దాన్ని కూడా చేస్తాము. తర్వాత హౌస్ పర్చేజ్ ఉందనుకోండి, హౌస్ పర్చేజ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, డెవలప్మెంట్స్ కానీ,
సో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం దగ్గర 98 బ్యాంక్స్తోనూ ఎన్బిఎఫ్సిస్తోనూ టైఅప్ అయి ఉన్నాము. సో అన్ని బ్యాంక్స్తోనూ కస్టమర్ ప్రొఫైల్ బట్టి వాళ్ళకి బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్. ఇది సార్ మనకు. సో ఎస్ఎల్ఎఫ్ఎస్ అంటే ఏంటంటే యాక్చువల్గా ప్రీవియస్ మంది. నా పేరు అవినాష్. యాక్చువల్లీ నేను రూలోన్స్ బ్రాంచ్ మేనేజర్. రూలోన్స్ మనది ఏంటంటే టోటల్ కార్పొరేట్ డిఎస్ఏ మనది, రూలోన్స్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పాన్ ఇండియా లెవెల్లో ఉంది. సో ఈరోజు మనది కర్నూలులో బ్రాంచ్ ఓపెన్ అయింది. సో ప్రీవియస్గా ఏంటంటే ఎస్ఎల్ఎఫ్ఎస్ క్యాపిటల్ ఉండేది. సో వీళ్ళు మనతో ఇప్పుడు రూలోన్స్తో కొలబరేట్ అయ్యారు. సో మనం ఏంటంటే లోన్స్ మెయిన్గా ప్రొవైడ్ చేసేది కస్టమర్కి పర్సనల్ లోన్ నుంచి హోమ్ లోన్ నుంచి టోటల్ ఆల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. బ్యాంక్స్ కి మనకి డిఫరెంట్ అంటే కస్టమర్ ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఒక 10 డాక్యుమెంట్స్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ అడుగుతారు. కానీ మనం ఏంటంటే కస్టమర్ కి ఏ బ్యాంక్ లో మనకు సూటబుల్ అవుతుంది, ఈ ప్రొఫైల్ ఎందులో సూటబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సాలరీ 15,000 కి మాక్సిమం ఏ బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేయదు వాళ్ళకి. కానీ మనం ఏంటంటే కస్టమర్ కి అది ఏ ప్రొఫైల్ ఎందులో సెట్ అవుతుంది, ఎందులో కస్టమర్ కి లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఇవ్వగలం అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. పర్సనల్ లోన్, హోమ్ లోన్స్ ఏంటంటే ప్రతి బ్యాంక్ మనతో కొలబరేట్ అయి ఉంటుంది. సో హోమ్ లోన్ కూడా ఇప్పుడు కస్టమర్ కి ప్రాపర్టీ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, కేవైసీ, టోటల్ అన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. కానీ మన దగ్గర సర్వీస్ ఏంటంటే కస్టమర్ ఎక్కడైతే ఉన్నారో అదే లొకేషన్ కి మన టీం వెళ్ళి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, కస్టమర్ ప్రొఫైల్ ఏంటి కంప్లీట్ అనలైజ్ చేసి ఆ డాక్యుమెంట్స్ అనేది పికప్ చేసుకొని కంప్లీట్ A to Z సర్వీస్ అనేది కస్టమర్ కి హోమ్ సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కస్టమర్ బ్యాంక్ విజిట్ చేయకుండా విత్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.15 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మనం హోమ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. టోటల్ ఆల్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్. డాక్యుమెంట్ ఛార్జెస్ అంటే ఇప్పుడు మనకి బ్యాంక్ టు బ్యాంక్ ఉంటుంది. డాక్యుమెంట్ ఛార్జెస్ అంటే ఇప్పుడు ఒక బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఓకే, ఇంకోటి లాగిన్ ఫీజు కొన్ని బ్యాంక్స్ కి నిల్ ఉంది ప్రెసెంట్. సో అది బ్యాంక్ టు బ్యాంక్ డిపెండ్ అయి ఉంటుంది. కస్టమర్ ప్రొఫైల్ని బట్టి మనం దానికి సర్వీస్ ఉంటుంది. సో మనం అనేది కస్టమర్ దగ్గర నుంచి 1 రూపీ కూడా తీసుకోము. సో కస్టమర్ కి లాగిన్ ఫీజు అనేది డైరెక్ట్ లింక్ త్రూ ప్రాసెస్ కస్టమర్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది.